నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ట్రైజెమినల్ న్యూరాలజియా ఒకప్పుడు మనకి మైగ్రేన్ హెడేక్ వస్తే ఎంత బాధాకరంగా ఉండేదో, అలానే ట్రైజెమినల్ న్యూరాలజియా కూడా చూస్తే మనకి ముఖంలో కరెంట్ షాక్ తగిలినటువంటి ఒక రకమైనటువంటి నొప్పి, చాలా తీవ్రమైన నొప్పి. కొద్దిసేపు వచ్చినప్పటికి కూడా ఆ బాధని అనుభవించడం చాలా కష్టంగా ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అయితే దీనికి ఒకప్పుడు శస్త్రచికిత్స ఒక్కటే మార్గంగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే రేడియేషన్ అబ్లేషన్ అనే ఒక చికిత్స, అంటే కేవలం ఒక ఇంజెక్షన్ ద్వారా దాన్ని నయం చేసుకునే మార్గం మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది గొప్ప వరం అని కూడా చెప్పుకోవచ్చు. సో అందులోని ఎక్కువ ఇలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చి నయం చేసినటువంటి వారిలోని డాక్టర్ సుధీర్ ధారా గారు ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో చాలా ఇటువంటి చికిత్సలని చేయడం జరిగింది. సో చాలా మందికి నయం చేయడం కూడా జరిగింది. అసలు ఏమిటి ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ఏమిటి, ఎందుకు వస్తూ ఉంటుంది? సో ఈ రకంగా మనం చికిత్స తీసుకోవడం వల్ల, రేడియేషన్ అబ్లేషన్ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో దీర్ఘకాలంగా రాకుండా మళ్ళీ ఉంటుందా? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. సార్, ట్రైజెమినల్ న్యూరాలజియా, సో పేరు కూడా కొంచెం కష్టంగా అలానే ఉంది. సో చాలా మందికి తెలియని విషయం అనమాట. జనరల్గా మీకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా, సో నాకు కొంచెం ముఖం అంతా నొప్పిగా ఉంది, వాపుగా ఉంది, లేకపోతే షాక్ కొట్టినట్టు వస్తుందని వస్తూ ఉంటారు. నిజానికి ఆ జబ్బు పేరు కూడా చాలా మందికి తెలియదు, రైట్? సో ఒకప్పుడు ఏంటంటే మనకి మైగ్రేన్ వచ్చేటప్పుడే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చూసారు. అంటే అంతవరకు వెళ్ళేవారు ఆ నొప్పిని తట్టుకోలేక. సో ఇది కూడా అదే విధంగా ఉంటుందని విన్నాము. ఎలా ఉంటుంది అసలు, ఎందుకు వస్తూ ఉంటుంది అంటారు? ట్రైజెమినల్ న్యూరాలజియా మీరు అన్నట్టు ఒక వర్డ్ మీరు కరెక్ట్ యూజ్ చేశారు. ఏంటంటే ఆ నొప్పి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అవును. మైగ్రేన్ అంటే హెడేక్. మైగ్రేన్ రాకపోయినా హెడేక్ చాలా మందికి వస్తుంది. సో మనకు తెలుసు హెడేక్ అంటే. ఇది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఫేస్లో ఒక సైడ్ షాక్ లాగా ఉంటుంది, పెయిన్. ఎట్లాగా, ఇట్లా మామూలుగా ఉంటారు, మాట్లాడుతుంటారు, చిగ్మని షాక్ కొడుతుంది. బ్రష్ చేయాలనుకో షాక్ వస్తుంది. తింటే ఆ సైడ్ తింటే షాక్ వస్తుంది. ఎవరైనా టచ్ చేస్తే షాక్ వస్తుంది. ఇంకా బాగా సివియర్గా అయిన కేసెస్లో చల్లగాలి తగిలితే షాక్ లాగా పెయిన్ వస్తుంది. ఎందుకు షాక్ లాగా పెయిన్ వస్తుంది అని అందరికి డౌట్ వస్తుంది. ఎందుకు ఫేస్ మీద నొప్పి? మైగ్రేన్ షాక్లా ఉండదు, కడుపులో నొప్పి షాక్లా ఉండదు, మోకాల నొప్పి షాక్లాగా ఉండదు. కానీ ఇక్కడ మటుకు షాక్ లాగా పెయిన్ వస్తుంది అంటే అది నరం నుంచి వస్తుందని అర్థం. అంటే నర్వ్ పెయిన్. నర్వ్ పెయిన్ పలు విధాలుగా ఉంటుంది. దాంట్లో ఒక రకం షాక్ లాగా. ఎందుకు ట్రైజెమినల్ న్యూరాలజియా షాక్ లాగా రావాలి అంటే, బ్రెయిన్లో ట్రైజెమినల్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. ఆ నర్వ్ బ్రెయిన్లోంచి బయటకు వచ్చి ఈ హాఫ్ ఆఫ్ ద ఫేస్ ఉంది కదా, రైట్ హాఫ్ లెఫ్ట్ హాఫ్, ఒక హాఫ్ ఆఫ్ ద ఫేస్కి కన్ను పైన ఈ ఏరియా నుదురు, అది ఒక నరం సప్లై చేస్తుంది. దాన్ని ఒకటో నరం అంటాం. కన్ను గుడ్డు కూడా. తర్వాత ఈ నోస్ ఒక సైడు, ఈ చెంప, అప్పర్ లిప్, అది రెండో నరం. లోవర్ లిప్, ఈ దవడ, ఈ చిన్, ఇది మూడో నరం. అంటే ట్రై అంటే మూడు నరాలు కదా. అది బయటికి వచ్చి బ్రెయిన్లో ఈ మూడు పార్ట్ని మూడు లాగా విభజించి, ఒకటో నరమేమో కన్ను చుట్టూ, రెండో నరం ముక్కు చెంప పై పెదవి, మూడో నరము కింద పెదవి ప్లస్ దవడ సప్లైస్. అంటే ఏ సెన్సేషన్ అయినా కూడాను ఇట్లా టచ్ చేస్తే తెలిసేది ఆ నరం వల్ల. సరే, ఇది టచ్ చేస్తే తెలుస్తుంది, బాగానే ఉంది. మరి నొప్పిగా ఎందుకు, షాక్ లాగా ఎప్పుడు మారుతుందంటే, బ్రెయిన్లో ఈ ట్రైజెమినల్ నర్వ్ పోతున్నప్పుడు దీని పక్కనే ఒక రక్తనాళం ఉంటుంది, ఒక ఆర్టరీ. ఆ ఆర్టరీ, ఆ నరము జనరల్గా పక్కన ఉండాలి, గ్యాప్ ఉండాలి మధ్యలో. ఎప్పుడైతే ఈ ఆర్టరీ, ఈ రక్తనాళము దీని మీద పడుతుందో అప్పుడేమవుద్ది, రక్తనాళంలో బ్లడ్ ఎట్లా పోతుంటుంది, హార్ట్ పంపింగ్ లాగా. హార్ట్ ఇట్లా పంప్ అయినప్పుడు బ్లడ్ ఎట్లా వెళ్తుంది, మళ్ళీ కామ్ అయిపోతుంది. సో అట్లా ఎప్పుడైతే ఇట్లా కొడుతుందో అప్పుడు ఆ పేషెంట్కి షాక్ లాగా వస్తుంది. సో దీన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారు. దీనికి ఇంకో పేరుంది, భయంకరమైన పేరు, సూసైడల్ డిసీజ్. అంటే ఆ నొప్పి భరించలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. చాలా మంది కాదు. అంటే సికిందర్ సినిమాకు ముందు సల్మాన్ ఖాన్ కూడా ఇదే చెప్పాడు, నాకు కూడా ఉంది ఆ డిసీజ్ అని చెప్పి. ఒక 4 సంవత్సరాల తర్వాత తను సర్జరీకి వెళ్ళాడు. సల్మాన్ ఖాన్ కూడా దీంతో బాధపడ్డారు. ఆయన కూడాను ఫారిన్ కంట్రీకి వెళ్ళి సర్జరీ చేసుకోవాలి, ఇదే చేసుకున్నాడు, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సర్జరీ చేసుకోరు, ఎందుకంటే సర్జరీ అంటే బ్రెయిన్ ఓపెన్ చేయాలి. సో దీనికి ట్రీట్మెంట్స్ ఇంతకుముందు ఏమన్నారు, పాతకాలపు ట్రీట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆర్టరీ ఉంది, నర్వ్ ఉంది, ట్రైజెమినల్ నర్వ్ ఉంది, ఇక్కడ ఒక రక్తనాళం, ఈ రెండు ఒక దాని మీద ఒకటి పెట్టాయి. బ్రెయిన్ ఓపెన్ చేసి దాని దగ్గరికి వెళ్ళి ఈ రెండింటిని డివైడ్ చేసి మధ్యలో ప్యాచ్ పెట్టేవాళ్ళు. వినడానికి భయంకరంగా లేదు, బ్రెయిన్ ఓపెన్ చేయడం తమాషా కాదు కదా. ఇక్కడ వచ్చే నొప్పి కోసం బ్రెయిన్ ఓపెన్ చేసి, సో ఏమవుతుంది, బ్రెయిన్ ఓపెన్ చేస్తే అవన్నీ ఎంతవరకు సక్సెస్ అయ్యేవి? సక్సెస్ అయినా అవ్వకపోయినా కాంప్లికేషన్స్ ఉండేవి.
సక్సెస్ అయిన అవ్వకపోయినా కాంప్లికేషన్. ఎందుకంటే బ్రెయిన్ మొత్తం కూడా అన్ని ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్ నర్వ్స్ కదా. ఆ నర్వ్స్లో ఏదన్నా ఒక నర్వ్ దెబ్బతిన్నా, ఈ నర్వ్ దగ్గరికి మనం వెళ్ళలేకపోయినా పెరాలసిస్లు, ఓకే, ఇన్ఫాక్ట్స్ రావడము, తర్వాత బ్రెయిన్కి సంబంధించిన ఏ కాంప్లికేషన్ రావచ్చు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ లేకుండా చిన్న ఇంజెక్షన్తో, ఈ ఇంజెక్షన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారు. రేడియేషన్ కాదు. రేడియేషన్ అంటే అందరూ ఏమనుకుంటారు, కరెంట్ ఇవ్వడం కాదు. చిన్న నీడిల్తో రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ పంపిస్తాం అన్నమాట నర్వ్లోకి. సో దాని ద్వారా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ చిన్న ఇంజెక్షన్తో 15-20 మినిట్స్ ఇక్కడ నుంచి చేస్తాం. ఇప్పుడు ఈ సైడ్ అనుకో ఇక్కడ నుంచి, ఈ సైడ్ అనుకో ఇక్కడ నుంచి. పేషెంట్ మేల్కొని ఉంటారు, మనతో మాట్లాడుతూనే ఉంటారు, మనం మాట్లాడుతూనే ఉండాలి. అంటే ఆ ప్లేస్లో ఏమైనా అనస్థీషియా చిన్న లోకల్ అనస్థీషియా ఇచ్చి నీడిల్ లోపలికి వెళ్ళి, మన దగ్గర మెషినరీ ఉంది, అడ్వాన్స్డ్ మెషినరీ ఉంది. అంటే బ్రెయిన్ ఆపరేషన్ చేసే దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిందంటే బ్రెయిన్లో ఉన్న పార్ట్స్ అన్ని చూసే మెషినరీ ఉండాలి మన దగ్గర. అదంతా మన దగ్గర ఇపియాన్లో ఉంది కాబట్టి దాంట్లో చూసి ఆ నరం దగ్గరికి వెళ్ళి ఆ నరం నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నిటిని కంప్లీట్గా ఆపేస్తాం. సో ఫైనల్గా జరిగేది పేషెంట్కి ఏంటంటే ఒక చిన్న ఇంజెక్షన్, 15-20 మినిట్స్ ప్రొసీజర్, 1 to 2 hours అడ్మిషన్, 3rd hour 4th hourలో ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు హార్ట్ ఎప్పుడైతే బ్లడ్ని పంప్ చేస్తుందో, మీరు అన్నారు కదా పంప్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంటుందని, అంటే కంటిన్యూస్గా పెయిన్ అలానే ఉంటుంది? కంటిన్యూస్ ఉంటుంది, అదే కదా మరి. అందుకని సూసైడ్ మధ్యలో అసలు ఏం గ్యాప్, అప్పుడప్పుడు మధ్యలో రెమిటెన్స్ ఉంటుంది, అంటే కొంచెం గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డిసీజ్లో గ్యాప్స్ ఉంటాయి. ముదిరే కొద్దీ గ్యాప్ ఉండదు. కొంచెం ఇట్లా కదిలిన షాక్ వస్తుంది, మాట్లాడిన షాక్ వస్తుంది, అందరు మాట్లాడరు. మీరు ట్రైజెమినల్ న్యూరాలజీ పేషెంట్ చూడండి, ఇట్లా అంతా కప్పుకొని ఉంటారు. ఎందుకంటే గాలి తగిలితే వస్తుందని మొత్తం ఫేస్ అంతా కప్పేసుకుంటారు. ఇట్లాగా కర్చీఫ్తో మూతి ఇట్లా పట్టుకుంటారు, ఎక్కడ ఆ స్టిమ్యులస్ వస్తుందని. అలా ఉంటే అలా కనపడతారు వాళ్ళు. చాలా వర్ణనాతీతం. ఒక స్టోరీ ఉంది, చెప్తాను. ఒక పేషెంట్ ఒకసారి సూసైడల్ అటెంప్ట్ చేసుకుంది. ఒక లేడీ 55-60 ఉంటాయి. సూసైడల్ అటెంప్ట్ చేసుకుంటే కాపాడారు. తర్వాత ఏదో ట్రీట్మెంట్ ఇప్పించారు, తగ్గలే. నెక్స్ట్ టైము ట్యాంక్ బండ్లోకి వెళ్ళి దూకేసింది. ఆ దూకిన తర్వాత తీసుకొచ్చారు అక్కడ ఎవరో చూసి, డైరెక్ట్గా ట్యాంక్ బండ్ నుంచి నా దగ్గర తీసుకొచ్చారు. ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెకి ఆ రోజే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ ఐ థింక్ 5-6 years అయింది. సూసైడల్ డిసీజ్ అనగా పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ నా పేషెంట్ ద్వారా. 55 years పాపం. అంత నొప్పితో ఒకసారి అటెంప్ట్ చేసుకుంటే కాపాడారు. నెక్స్ట్ అటెంప్ట్లో కాపాడి డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడి నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈరోజు కూడా 6 years తర్వాత షీఈ్ హ్యాపీ. అంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ తీసుకున్న తర్వాత అది పర్మనెంట్ క్యూర్ కింద చెప్పుకోవచ్చా? ఇంకా పర్మనెంట్ అనే చెప్పుకోవచ్చు, 100% చెప్పలేము. కానీ ఒకటి ఏంటంటే ఏదైనా ట్రీట్మెంట్ చేశాక మళ్ళీ ట్రీట్మెంట్ చేయడానికి స్కోప్ ఉండాలి. ఇప్పుడు అదే బ్రెయిన్ ఆపరేషన్ చేశారనుకో, ఒకసారి చేసి మళ్ళీ నొప్పి వచ్చిందని చేయలేరు. బ్రెయిన్ ఆపరేషన్ చేసిన తర్వాత కొంతమందికి నొప్పి మళ్ళీ వస్తుంది, దానికి కూడా ట్రీట్మెంట్ ఇదే రేడియో ఫ్రీక్వెన్సీ. నేను దగ్గర 100 మందికి చేస్తుంటా. బ్రెయిన్ ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు బాగుండి మళ్ళీ నొప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దానికి కూడా ట్రీట్మెంట్ రేడియో ఫ్రీక్వెన్సీ. లాస్ట్ వీక్ ఒకటి చేసాం. సో ఇది ఎగ్జాక్ట్గా ట్రైజెమినల్ న్యూరాలజీ అని తెలుసుకోవడానికి కేవలం ఆ కరెంట్ షాక్, ఆ నొప్పి వల్ల తెలుసుకోవచ్చు అంటారు. ఎంఆర్ఐ తీయాలి. ఎంఆర్ఐ తీసి అక్కడ బ్లడ్ వెజలు నర్వ్ అటాచ్ అయి ఉండాలి. 50% ఆఫ్ ది కేసెస్లో, సగం కేసుల్లో బ్లడ్ వెజలు నర్వ్ అటాచ్ కావు, అయినా కానీ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎవరికి తెలియదు. దానికి కూడా ట్రీట్మెంట్ ఇదే రేడియో ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే క్లియర్ కట్ తెలిసిపోతుంది నరం నుంచి వస్తుందని. సో ట్రీట్మెంట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? సో ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ గురించి ఒక చిన్న ఇంజెక్షన్ మన దగ్గర మిషనరీ తోటి ఆ నర్వ్ని ఐడెంటిఫై చేస్తాం బ్రెయిన్లో. బ్రెయిన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు నీట్గా ఒక చిన్న ఇంజెక్షన్ లోపల తీసుకెళ్ళి స్టిమ్యులేట్ చేసి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఎప్పుడైతే నర్వ్ మీద పంపిస్తే ఒక 1 minute ట్రీట్మెంట్ ఉంటుంది. గ్యాప్ ఆఫ్ 10 minutes ఒక్కొక్క దానికి చేసి బయటికి పెట్టేసి తర్వాత పేషెంట్కి ట్యాబ్లెట్స్ పెడతాం. ఈ ట్యాబ్లెట్స్ దగ్గర 3 నుంచి 4 నెలలు కంటిన్యూ ఉంటాయి. ఈ పక్క ఏ పక్క అయితే ప్రాబ్లం ఉందో ఆ పక్క గట్టిగా బ్రష్ చేయడం కానీ నమలడం కానీ చేయకుండా ఉండాలి. ఈ పక్క కొంచెం మొద్దు బారుతుంది, అంటే ఇట్లా సెన్సేషన్ చూసుకున్నాం అనుకో, ఆ చేసిన చోట కొద్దిగా మొద్దు బారుతుంది, భయపడకూడదు. సో తర్వాత కొన్ని రోజులు అది కనపడదు బయటికి, పేషెంట్ కూడా తెలియదు. ఎప్పుడైనా ఇట్లా అనుకుంటారే ఇదేంటి సెన్సేషన్ కొంచెం తక్కువ ఉందని భయపడిపోతారు కదా, జరిగితే కాంప్లికేషన్. ఇంకా కొన్ని
జాగ్రత్తలు ఉంటాయి అవన్నీ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీ మంత్ ఫాలోఅప్లో పెట్టుకుంటాం 4 months. 4 months తర్వాత కంప్లీట్గా తగ్గిపోయింది అనుకోండి నొప్పి, తర్వాత నెమ్మదిగా ట్యాబ్లెట్స్ కూడా తగ్గించేస్తాం. మేబీ 6 months 7 monthsకి కంప్లీట్గా ట్యాబ్లెట్స్ నుంచి కూడా ఆఫ్ అయిపోతారు. సార్ ఇప్పుడు అందరూ కూడా హెల్త్ కేర్ అనేది కూడా పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటున్నారు హెల్త్ ఇన్సూరెన్స్లో. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ వీటన్నిటికీ కూడా అప్లై అవుతుందా మన హాస్పిటల్? 90% అన్లైన్ 70 to 75% ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్కి ఎపియాన్లో ఉన్నాయి. ఓకే. ఆల్ ప్రైవేట్. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ కూడాను ఆపరేషన్ చేసే ట్రీట్మెంట్ని ఒక చిన్న ఇంజెక్షన్తో మీరు తగ్గిస్తుంటే వాళ్ళకి ఆనందమే కదా. అంతే. సో ఎవరు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదని. సో అందరు కూడా ఆల్మోస్ట్ 75% ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే. సో హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు. సో కొన్ని క్యాష్లెస్ ఉన్నాయి, కొన్ని రీఎంబర్స్మెంట్స్ ఉన్నాయి. అట్లాగా వాళ్ళకున్న పాలసీని బట్టి ఉంటుంది. ఇప్పుడు అందరూ IRDA వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తున్నారు పెయిన్ మేనేజ్మెంట్లో ఈ టెక్నిక్స్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్, రీజనరేటివ్ థెరపీ. సో 75% వరకు మనకి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి మన క్లినిక్లోనే. దట్స్ ఫైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అసలు ట్రైజెమినల్ న్యూరాలజీకి చికిత్సలు ఉన్నాయా లేదా, చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈరోజు ఈ వీడియో కూడా ఒక వరంగానే మనం చెప్పుకోవాలి. సో ఎంత సింపుల్గా దీన్ని తగ్గించుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.